స్టార్ట్ చేస్తామండి. శ్లోకం ఉంది. నేతలందరూ హాజరయ్యారు. మరి విద్యార్థుల కొంత హాజరైంది. మీడియా మిత్రులందరూ హాజరయ్యారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, హాజరైన బాలబాలికలకి నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అని అన్నారు. అందరూ కళ్ళు మూసేయండి. గాలి పీల్చుకుంటూ వదులుతూ మెల్లగా మీ తలను ముందుకు వెనక్కి కదిలించాలండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ రెండు వైపులా. ఇప్పుడు సైడ్కి తిప్పాలండి. గాలి పీల్చుతూ సైడ్కి తిప్పాలి, వదులుతూ ఫ్రంట్కి రావాలి. హెడ్ ఫార్వర్డ్ బెండ్, బ్యాక్వర్డ్ బెండ్. స్లోగా సార్, స్లోలీ. గాలి పీల్చుకుంటూ వదులుతూ మెల్లగా మీ తలను ముందుకు వెనక్కి కదిలించాలండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సైడ్ టు సైడ్ సార్. నెక్స్ట్ గాలి పీల్చుతూ వదులుతూ సైడ్ అండి. రెండు వైపులా మెల్లగా చేయాలండి. హెడ్ ట్విస్ట్ సార్. ఇప్పుడు సైడ్ తిప్పాలండి. గాలి పీల్చుతూ సైడ్ తిప్పాలి, వదులుతూ ఫ్రంట్కి రావాలి. హెడ్ రొటేషన్ సార్, క్లాక్ వైజ్. హెడ్ రొటేషన్ స్లోగా. హెడ్ రొటేషన్ అండి. గాలి పీల్చుకుంటూ వెనక్కి వెళ్ళాలి, కిందకి దించేటప్పుడు గాలి వదలాలి. స్లో. ఇది మకరాసనం. మకరం అంటే తెలుసు కదండి, ముసలి. జస్ట్ హ్యాండ్స్తో పుష్ చేయాలి పైకి. ఓకే, రిలాక్స్. పొట్ట భాగం బయటకు వస్తూ లోపలికి వెళ్తూ ఉండాలి. అది కుడివైపు. అలాగే ఈ బొంగరం వేలు వచ్చేసి ఆధార నాజల మీదకి వస్తూ ఉండాలి. అంటే కుడివైపు బొట్టన వేలు, కుడివైపు ముక్కు రంధ్రాన్ని బొట్టన వేలుతో క్లోజ్ చేయాలి. ఈ ఫస్ట్ ఫింగరు అది చూపుడు వేలు, మధ్య వేలు నుదుటి మీద ఉండాలి. భారతీయ ప్రాచీన సంస్కృతిలో భాగమైన యోగాని మరలా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించడం ద్వారా భారతదేశంలో ఉన్న ఈ ప్రక్రియని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఈ విషయాన్ని ప్రకటించగానే ప్రపంచంలో ఉన్న 70 ముస్లిం దేశాలు కూడా ఈ ప్రక్రియను అనుసరించడం అనేది ఈ యోగా యొక్క విశిష్టతను, వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఇవాళ భారతీయ సంస్కృతిలో జీవన విధానం ఏ విధంగా ఉండాలనడంలో ప్రధానమైన పాత్ర పోషించడం కోసం ఎంతో కాలంగా ఈ ప్రక్రియ అందుబాటులో ఉంది. గత కొంతకాలంగా అందుబాటులో లేని పరిస్థితిలో ఈ కార్యక్రమాన్ని మరలా
10 సంవత్సరాలుగా మనం అనుసరించడం. ఈనాడు 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని వరల్డ్ రికార్డు సాధించే దిశగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దానికి గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గిన్నీస్ బుక్ రికార్డు సాధించే దిశగా జరుగుతున్న ఈ ప్రక్రియలో అనేక మంది కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా 21వ తేదీన విశాఖపట్నంలో హాజరు కాబోతా ఉన్నారు. దానికి నాందిగా మే 21వ తేదీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి చోట ప్రతి గ్రామంలో యోగా ప్రక్రియ జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ అనపర్తిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం. గత నెల రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అందరికీ ఒక చైతన్యం వచ్చింది. రేపు 21వ తేదీన 5 లక్షల మంది ఫిజికల్గా విశాఖపట్నంలో హాజరైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు ఆ ప్రక్రియలో 2 కోట్ల మందిని ఇన్వాల్వ్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆ ఆలోచనను అర్థం చేసుకుని మన జీవన విధానాన్ని మార్చుకోవడంలో, మన ఆరోగ్యపరమైన విషయాలపైన జాగ్రత్త వహించడం కోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులకు, మిగిలిన పౌరులకు, మీడియా మిత్రులకు, కూటమి నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, నమస్కారాలు.